డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 2022లో ద మోస్ట్ హైపర్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 1. సో ఈ యొక్క ఫోన్ అయితే మనకి స్టార్టింగ్ నుంచి అయితే చాలా హైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా నిన్న మనకి 8:30 PM అయితే ఎక్స్క్లూజివ్గా ఈ మొబైల్ ఫోన్ అయితే గ్లోబల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం క్విక్గా అయితే స్పెక్స్ రిమైండ్ చేద్దాం. మనకి దీంట్లో డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ AMO LED హెచ్డి 10-bit ప్యానల్. ఇది స్క్రీన్ రిఫ్రెష్ వచ్చేసరికి నియర్లీ 120 Hz యూస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 778G ప్లస్ చిప్సెట్. మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 12GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ యూస్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్. బ్యాటరీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ. 33 వాట్స్ వరకు అయితే పవర్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యొక్క స్పెక్స్ అనేవి ఓకే బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ మనకి కాకపోతే ఇక్కడ ప్రాసెసర్లో కాంప్రమైజ్ అవ్వాలి. బట్ ఇవన్నీ మనం పక్కన పెడేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ప్రధానంగా హైలైట్ వచ్చేసరికి డిజైన్. ఇది మనకి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్లో ఇదే ఫస్ట్ మొబైల్ ఫోన్ మనకి ఇంప్లిమెంట్ చేశారు రియాలిటీలో ఈ యొక్క ట్రాన్స్పరెంట్ డిజైన్ అనేది. సో మనకి కంప్లీట్ బాడీ అనేది ఫోన్ లోపల బ్యాటరీ కానివ్వండి, హార్డ్వేర్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఆర్ ఈవెన్ మొబైల్ ఫోన్ స్క్రూస్ కూడా మనకి అయితే కంప్లీట్గా బయటికి అయితే ఎక్స్పోజ్ అయ్యి కనబడుతూ ఉంటాయి. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇంకో హైలైట్ వచ్చేసరికి మల్టిపుల్ LED లైట్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి రింగ్ టోన్ వస్తున్నప్పుడు ఒక రకంగా లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్గా మనకి నోటిఫికేషన్స్ వస్తున్నప్పుడు ఒక రకంగా మనకి కస్టమ్ LED ఇది మనకి బ్యాక్ సైడ్ ఆర్ ఈవెన్ మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మనకి బ్యాటరీ ఎంతవరకు పర్సంటేజ్ రీచ్ అయిందో కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు ఈ యొక్క బ్యాక్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన LED లైట్ ద్వారా. ఇంకా నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే ఒక ఆల్మోస్ట్ మనకి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్కి డిస్ప్లే ఏ విధంగా ఉంటుందో సో ఇంచుమించు అదే రకంగా అయితే వీళ్ళు డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది. AMO LED హెచ్డి 10-bit ప్యానల్. ఇది స్క్రీన్ రిఫ్రెష్ వచ్చేసరికి అడాప్టివ్ రిఫ్రెష్ యూస్ చేశారు. ఇక్కడ మనకి 60Hz నుండి 120Hz వరకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది కంటెంట్కి తగ్గట్టుగా. సో దీని ద్వారా మనకి బ్యాటరీ అనేది లైఫ్ టైం ఎక్కువ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే నిట్స్ లెవెల్ చూసుకుంటే మినిమం వచ్చేసరికి 500 నిట్స్ నుంచి మ్యాక్సిమం 1200 నిట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో హెచ్డి 10-bit ప్యానల్ కాబట్టి నియర్లీ 1 బిలియన్ ప్లస్ కలర్స్ అనేవి ఈ యొక్క డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో గాయస్, ఎవరైతే ఎక్కువగా ఓటీటీ యాప్స్ కానివ్వండి లేదంటే ఏమైనా మొబైల్ ఫోన్లో మూవీస్ చూస్తున్నా సరే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ద నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కలర్స్ కూడా చాలా హై రిచ్ కలర్స్ మనకి అండ్ గుడ్ సాచురేషన్ వాల్యూస్ అయితే ఈ యొక్క డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. డిస్ప్లేలో మనం ఎటువంటి వంక చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. బట్ ఇక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. చాలామంది ఈ యొక్క ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. ఇది మనకి హెవీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాదు, అలాగని చెప్పి లో అండ్ కేటగిరీ ప్రాసెసర్ కూడా కాదు. Qualcomm Snapdragon 778G ప్లస్ చిప్సెట్ ఇది. సో తెలుసు మనకి ఈ యొక్క ప్రాసెసర్ అనేది ఒక కైండ్ ఆఫ్ యావరేజ్ పర్ఫార్మెన్స్, మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, లైక్ బ్యాలెన్స్డ్ అనుకోవచ్చు. సో మనకి బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. మీరు మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, యాప్స్ ఈజీగా రన్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ గేమ్స్ కూడా అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది ఈ యొక్క ప్రాసెసర్ అనేది. పర్వాలేదు, బట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ యొక్క ప్రాసెసర్ మీద పెట్టుకోవద్దు. అండ్ ఇంక నెక్స్ట్గా మనకి ర్యామ్ చూసుకుంటే వీళ్ళు మనకి 3 వేరియంట్స్ తీసుకురావడం జరిగింది. ర్యామ్ అండ్ స్టోరేజ్. అండ్ బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ అగైన్ 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 12GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది. మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే మీరు యూస్ చేసుకోలేరు, మీరు ముందుగానే ఫిక్స్ అయిపోయి పికప్ చేసుకోండి స్టోరేజ్ కెపాసిటీ అనేది. అండ్ స్టోరేజ్ టైప్ కూడా UFS 3.1. సో ఇది ఒక మంచి విషయం. మనకి యాప్స్ యొక్క లోడింగ్ స్పీడ్ కానివ్వండి లేదా యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు బూటింగ్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది UFS 3.1 యూస్ చేస్తారు కాబట్టి. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ ఫోన్లో మరొక హైలైట్ వచ్చేసరికి కెమెరా అనుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్, ట్రిపుల్ కెమెరా సెటప్ చూస్తూ ఉంటాం. ఒక మంచి ప్రైమరీ మంచి కెమెరా ఇస్తారు అండ్ రిమైనింగ్ 3 క్యామ్స్ కూడా డమ్మీ అనుకోవచ్చు. బట్ ఈ యొక్క నథింగ్ ఫోన్ 1లో మనకి బ్యాక్ సైడ్ జస్ట్ ఓన్లీ 2 కెమెరాస్, డ్యూయల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్. ఇది మనకి సోనీ సెన్సర్ IMX766. సో ఇదే పర్టికులర్ సెన్సర్ మనకి చాలా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో మనం ప్రజెంట్ చూడొచ్చు. సో చాలా మంచి సెన్సర్ ఇది. అండ్ ఈ యొక్క ప్రైమరీ క్యామ్లో మనకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సెకండరీ క్యామ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి సామ్సంగ్ JN1 సెన్సర్. సో ఇది కూడా మంచి విషయం. 50+50 బ్యాక్ సైడ్. సో మనం ఫొటోస్ని జూమ్ చేస్తున్నప్పుడు కూడా
మ్యాక్సిమం మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. సో చాలా బాగా యాక్యురేట్గా వస్తుంది వీళ్ళు కానీ ఆప్టిమైజేషన్ బాగా చేయగలిగితే. అండ్ మన ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాతో వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే 4Kలో 30 FPS వరకు అయితే మనం వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా సరికి 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి సోనీ సెన్సరే. సో గైస్ బట్ మనం వెయిట్ చేయాలి. సెన్సార్స్ ఈ యొక్క కెమెరా డిపార్ట్మెంట్ పేపర్ వర్క్ వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ యొక్క మ్యాటర్ అనేది 50+50 బ్యాక్స్ అయినా, బట్ ఇది మనకి రియాలిటీలో ఎంతవరకు ఇది యాక్యురేట్గా పర్ఫెక్ట్గా ఆప్టిమైజేషన్ కంపెనీ చేస్తుంది అనేది మనకి ఇంకా తెలియదు. వెయిట్ చేయాలి రివ్యూస్ కోసం. సో ఇంకా నెక్స్ట్గా మన యొక్క మొబైల్ ఫోన్ కనెక్టివిటీ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇది వైఫై 6 కనెక్ట్ అయ్యింది. సో సింగిల్ బ్యాండ్ వైఫైకి, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి, లేటెస్ట్ వైఫై 6 కూడా కనెక్ట్ అయ్యింది. బ్లూటూత్ వచ్చేసరికి 5.2 GPS ఉంది. GPS టైప్ కూడా నావిక్కి సపోర్ట్ చేస్తుంది. సో నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ ఓన్ శాటిలైట్. సో మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలంటే ఈ నావిక్ యూస్ చేసి మనం చాలా చాలా యాక్యురేట్గా అయితే రీచ్ అవ్వచ్చు ఆ యొక్క ప్లేస్కి. అండ్ NFC ఉంది, టైప్ సి పోర్ట్, IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. సో అనుకోకుండా ఈ యొక్క రైనీ సీజన్లో మొబైల్ ఫోన్ అనుకోకుండా తడిస్తున్నా సరే మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ అయినా సరే కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకైతే అల్ట్రాసోనిక్ మీద అయితే వర్క్ అయింది. సో చాలా యాక్యురేట్గా ఉంటుంది. మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లో ఇన్ డిస్ప్లే చాలా క్విక్గా ఉంటుంది కదా అల్ట్రాసోనిక్. సో అదేవిధంగా దీన్ని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్గా మనకి బ్యాటరీ చూసుకుంటే ఇది మనకి 4500 mAh ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది జస్ట్ 33 watts వరకు అయితే సపోర్ట్ చేస్తుంది పవర్ అడాప్టర్ని. కాకపోతే ఇక్కడ మనకి డిసప్పాయింటెడ్ ఏంటంటే మనకి బాక్స్ లోపల అయితే పవర్ అడాప్టర్ అయితే వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ప్రొవైడ్ చేయట్లేదు. బాక్స్ లోపల మనం మళ్ళీ సపరేట్గా పవర్ అడాప్టర్ పర్చేస్ చేయాలి. సో చాలామంది ట్విట్టర్లో కార్ల పైన దీన్ని క్వశ్చన్ వేయడం జరిగింది. సో తనైతే మనకి ట్విట్టర్ అకౌంట్స్ని బ్లాక్ చేస్తారు. సో ఎవరైతే క్వశ్చన్ వేస్తున్నారో ఎందుకు నువ్వు పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేయలేదని, సో వాళ్ళైతే బ్లాక్ చేయడం జరిగింది. సో ఇదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే నథింగ్ ఏమి తెలుసు మనకి కార్లపై లాస్ట్ టైం మనకి ఛాలెంజ్ విసరడం జరిగింది యాపిల్ కంపెనీ మీద డైరెక్ట్గా. సో యాపిల్ అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీ. బట్ నథింగ్ వచ్చేసరికి ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కంపెనీ నుంచి మనం ఈ ఫోన్ కొనాలంటే జస్ట్ కార్ల పై మీద ఉన్న ట్రస్ట్ అనేది కొనాలి. బట్ ఇది రియాలిటీలో అండ్ అప్కమింగ్ డేస్లో ఇది ఏ రకంగా ఉంటుంది, అప్డేట్స్ ఏ రకంగా పంపిస్తారు, ఎంత యాక్యురేట్గా ఉంటుంది ఎవరూ చెప్పలేము. బట్ దీని స్టార్టింగ్లోనే ఈ యొక్క పవర్ అడాప్టర్ని స్కిప్ చేయడం అనేది కొద్దిగా డిసప్పాయింటెడ్. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇన్వెస్ట్ చేయాలి దానికి పవర్ అడాప్టర్ కొనాలంటే. మీ దగ్గర కానీ షామీ కానీ OnePlus కానీ ఒప్పో యొక్క పవర్ అడాప్టర్ 33 watts ఉంటే మీరు హ్యాపీగా దాన్ని యూస్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్. డే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో Android 12 అయితే తీసుకొస్తున్నారు. సో అప్ టు మనకి 3 years OS అప్గ్రేడ్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. కంపెనీ అంటే Android 13కి, Android 14 అండ్ ఈవెన్ Android 15కి కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఎలిజిబుల్ అయింది. 4 years సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తారంట. ఎవ్రీ 2 monthsకి అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో గాయస్ ఇది మనకి లైక్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ క్లీన్ UI. సో మనకి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఏమి దీంట్లో ఇన్స్టాల్ చేసిన అయితే ఉండవు. సో చాలా నీట్గా ఉంటుంది. సో ఎవరైతే పిక్సెల్ ఫోన్స్ ఇష్టపడుతూ ఉంటారో సో డెఫినెట్లీ అటువంటి ఎక్స్పీరియన్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో మీరు పొందొచ్చు. సో ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో డ్రాబ్యాక్ వచ్చేసరికి మాత్రం ప్రాసెసర్ అనుకోవచ్చు 778 క్వాల్కమ్ ప్రాసెసర్. అది మేజర్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్గా మొబైల్ ఫోన్లో పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఒక విషయం డిస్కస్ చేయాలి మనం. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ Gorilla Glass 5 యూస్ చేయడం జరిగింది. సైడ్ ఫ్రేమ్ కూడా మనకి అయితే అల్యూమినియం మెటల్ చాసీ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. సో మొబైల్ ఫోన్ చూస్తానికి ఆ లుక్ iPhone 12 బార్లా తీసుకురావడం జరిగింది. బట్ ఏదైనా సరే ఎవరైతే ఒక యూనిక్ స్టైల్ కావాలి అండ్ ఒక డిఫరెంట్గా ఉండాలనుకుంటారో సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రాసెసర్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే పోకో F4, IQ Neo 6 అవి చేసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీ ప్రాసెసర్స్ యూస్ చేస్తూ ఉంటారు. దాంట్లో మనకి పవర్ అడాప్టర్ కూడా 60 watts దగ్గర ఉంటుంది నియర్లీ. బట్ ఇది వచ్చేసరికి మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో దానికి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి. 1-2 సార్లు ఆలోచించండి. మనకి కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీరు ఫస్ట్నే పర్చేస్ చేయడం కన్నా ఒక నెల వెయిట్ చేస్తే మనకి యాక్యురేట్గా రివ్యూస్ రావడం జరిగింది నెట్లో. సో దాన్ని చూసి మీరు పికప్ చేసుకోండి. మీరు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుల్ని జస్ట్ కార్ల పైన నమ్మి ఈ యొక్క నథింగ్ ఫోన్ చూస్తానికి ట్రాన్స్పరెంట్గా ఉంది. ఆ బ్యాక్ సైడ్ LED లైట్కి అట్రాక్ట్ అయిపోయి మీరు ఇన్వెస్ట్ చేసి తర్వాత మేబీ బాగోకపోతే చెప్పలేము కదా. సో అందుకని కొద్దిగా వెయిట్ చేయండి. బెటర్ ఆప్షన్ అది.
సో తర్వాత పికప్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ నేను పర్చేజ్ చేస్తుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నాకు కొత్త కమిషన్ వస్తుంది మీరు లింక్ యూస్ చేస్తే. థ్యాంక్స్ అలాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.